హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ హోమ్ కిచెన్. టుడే మన రెసిపీ వచ్చేసరికి ఆరోగ్యకరమైన హెల్దీ లడ్డు అండి. సున్నుండలు అంటారు కదా, మినపుండలని. ఆ లడ్డు రోజుకొకటి తిన్నారంటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు. నేనైతే దానికి తయారీ విధానం చూపిస్తాను చూడండి. నేనైతే 1 కేజీ మినువులు అయితే తీసుకొని మరపట్టించాను. అది ఏం చేస్తారంటే శుభ్రంగా ఏమైనా ఉంటాయేమో అని జల్లడించుకోండి. కానీ ఏమీ లేదు, జల్లడించుకుంటే మంచిది కదా అని చెప్పి జల్లడించుకుంటున్నాను. నేనైతే 1 కేజీ తీసుకున్నాను. కేజీ పిండి అయితే నేను చేయడం లేదండి. చూసారా, ఏం లేదు, జల్లడించేసుకున్నాను మొత్తం. నేనైతే ఆ బాక్స్తో అయితే 1/2 కేజీ దాకా ఉంటుంది. నేనైతే సగం పిండి తీసుకొని సగం పిండి అయితే తర్వాత చేసుకుంటాను. ఇప్పుడు చూసారా, ఆ బాక్స్ పిండి అయితే దాంట్లో వేసేస్తున్నాను. వేసేసి 1/2 కప్పు కన్నా కొంచెం ఎక్స్ట్రా అయితే బెల్లం తీసుకుంటున్నాను. 3/4 కప్పు అంటారు కదా, అలా తీసుకుంటున్నాను. మీకు హాల స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కప్పుకి కప్పు బెల్లం అయితే తీసుకోవచ్చు. డైరెక్ట్గా బెల్లం పట్టారంటే మిక్సీ పాడైపోతుంది. మీరు ఇలా పిండి వేసి పట్టారని కనుక మీకు మంచిగా స్మూత్గా అయితే వస్తుంది. ఇది ఒక టిప్ అండి. మంచిగా బెల్లం అయితే డైరెక్ట్గా వేయకూడదు. మీకు యాలకులు కావాలంటే ఇప్పుడు యాలకులు కూడా యాడ్ చేసుకోండి. నేనైతే వేయలేదు. చూసారా, మిక్సీ పట్టాక ఎంత బాగుందో. నాకైతే స్వీట్ అయితే నేను టేస్ట్ చేశాను. స్వీట్ కూడా సరిపోయింది కరెక్ట్గా. మేము నార్మల్ స్వీట్ అయితే తింటామండి, ఎక్కువ స్వీట్ తినాం కాబట్టి. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. మొత్తం దాంట్లోకి వేసేసుకొని మొత్తాన్ని మిగతా పిండికి కూడా ఆ బెల్లం పట్టేలాగా మొత్తాన్ని కలుపుకోవాలి. చిన్నగా మెత్తగా దాన్ని కలిపేటట్టు కలుపుకోవాలి. కలిపేసుకోండి. అలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెయ్యి అయితే నేను చూడండి, నెయ్యి జస్ట్ వేడెక్కితే చాలు 1/2 కప్పు దాకా నెయ్యి అయితే పడుతుందండి. నేను దేంతో పిండి తీసుకున్నాను దాంతో 1/2 కప్పు దాకా అయితే పడుతుంది. మీకు ఇంకా మంచిగా నెయ్యి ఉండాలనుకుంటే చూసుకొని యాడ్ చేసుకోండి. అయితే మొత్తాన్ని అయితే ఒకేసారి నేను కలుపుకోవడం లేదండి. కలుపుకున్నాం అనుకున్న పొడి పొడిగా అయిపోద్ది. పిండి మనం ముద్ద చేయడానికి అయితే రాదు, లడ్డు చేయడానికి అయితే రాదు. కొంచెం కొంచెం పిండి తీసుకొని నెయ్యి యాడ్ చేసుకుంటే మనం సుండు ఉండలు అయితే పెట్టుకుంటూ ఉండాలి. మంచిగా నెయ్యి పిండి కలిసేటట్టు కలుపుకొని ఉండలు చేసుకోవాలి. ఒకేసారి అయితే కలపకండి. నేను చూపించినట్లయితే కలుపుకోండి. అప్పుడైతే మీకు మంచిగా నెయ్యి అన్నీ కరెక్ట్గానే సరిపోతుంది. బాగా కలుపుకొని ఇంకా లడ్లు అనేది చేసుకోవాలి. నేనైతే మీడియం సైజు లడ్లు అయితే చేసుకుంటున్నాను. మీరు కావాలంటే కొంచెం పెద్దవైనా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇవి రోజుకొకటి తిన్నామంటే ఆడపిల్లలు అయితే చాలా నడువులకి బలం అండి. రోజుకొకటి పెట్టండి కంపల్సరీ. ఈ లడ్డు చాలా ఆరోగ్యకరమైన లడ్డు అండి, చాలా హెల్దీ కూడా. ఆల్మోస్ట్ అందరికైతే ఈ లడ్డు గురించి అయితే తెలుసుండిద్ది, కానీ ఎవరికైనా తెలియదేమో అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఈ వీడియో అయితే చేశాను. మీరు చూడండి, చేయండి, కామెంట్ చేయండి. ఇంకేదైనా రెసిపీస్ కావాలంటే చూడండి. అక్కడ మా బాబు అయితే రెడీగా కూర్చున్నాడు, నాకు ఎప్పుడెప్పుడు లడ్డు ఇస్తావా అని కూర్చున్నాడు. చూసారు కదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఏదైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి.